నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే శ్రవణ్ గారు. తప్పు ఎవరిది అంటే గతంలో మీరు చేర్చుకోలేదా అంటే గతంలో చేర్చుకున్న దానికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. సో మాటల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు రాజకీయ నాయకుల్ని. ఒకవేళ నిజంగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మారి ఉంటే ఎందుకు రాజీనామాలు చేసిపోలేదు అన్నది ఒకటి. ఇప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటే పార్టీ కండువాలు లేవు, అసెంబ్లీలో పోయినా కండువాలు ఉండట్లేదు, లేదంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, తెలంగాణ భవన్కు పోయింది లేదు. పోనీ ఇంత జరుగుతున్నా రాజీనామా చేస్తారంటే చేసినా మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉందా? సో ఇక్కడ ప్రజల మీద కూడా ఒక నమ్మకం కోల్పోయినట్టేనా, మళ్ళీ మాకు ఓటేస్తారో వేయరో అన్నటువంటి ఒక పరిస్థితిలోకి వచ్చేసారా? ఎట్లా చూస్తున్నారు ఈ పార్టీ మార్పును? సార్, ముందుగా శ్రీకాంత్ గారు, మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్తే అండి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనము యుద్ధం చేయట్లేదు. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడితే డిబేట్ అనిపించుకోదు, మనం మర్చుకున్నట్టుంటది. కాబట్టి నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఇప్పుడు కూడా మీతో చెప్పినట్టు మళ్ళొకసారి నేను ప్యానలిస్ట్లకి రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తున్నాం, మా అభిప్రాయాలను మీరు గౌరవించండి. మేము మాట్లాడింది పూర్తి అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి, కొంత తిట్టండి, వింటాం. ఒకటి. రెండు, మీరు అన్నట్టుగా సార్ నా అనాలిసిస్ చెప్తున్నాను, పర్సనల్ అనాలిసిస్ చెప్తున్నా. మీరు కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా బొటాబొటి మెజార్టీగానే ఇంతే ఇంచుమించుగా ఒక 4-5 సీట్లు అటు ఇటుగా ఇదే మెజార్టీతో గెలిచినటువంటి సందర్భంలో మనం ఒక ట్రెండ్ని చూసినాం. ఒక ట్రెండ్, ఎటువంటి ట్రెండ్ని చూశారు? విపరీతంగా కేసీఆర్ గారు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానీ బలం పెరుగుతూ వచ్చింది. అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు ప్రతి ఇయర్ బై ఇయర్ వరకు గ్రో అవుతూ చాలా స్ట్రెంగ్ అవుతూ ప్రతి ఎలక్షన్స్ లో స్వీప్ చేసుకుంటూ దాదాపు 10 సంవత్సరాలు, చివరికి లాస్ట్ టైం కూడా పెద్దగా ఓడిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అది పెద్ద మార్జినల్ విక్టరీయే, వాస్తవంగా మాట్లాడితే మార్జినల్ విక్టరీయే వాస్తవంగా. అటువంటి పరిస్థితిలో చేరిన వాళ్ళందరూ కూడా సరే అధికార అప్పుడు కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత కంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. ఈ ఎమ్మెల్యే వద్దు, పైన కేసీఆర్ ఉంటే ఓకే అన్న టాక్ కూడా నడిచింది చాలా నియోజకవర్గాలు. ఓకే. అయితే కాకపోతే మనం ట్రెండ్ చూసుకున్నట్టయితే జనరల్ గా అప్పుడు చేరిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో అధికార పార్టీలోనే ఉంటే బాగుంటది, మనకి మన వ్యక్తిగతమైన పనులు కానివ్వండి, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి పనులు కానివ్వండి, రెండు కూడా మనం చక్క పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందన్న ఒక ట్రెండ్ తోటి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు చూస్తే ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో జనరల్ గా 2 టర్మ్స్ ట్రెండ్ మారుతూ ఉంటది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఒక 2 టర్మ్స్ ఖచ్చితంగా ఉంటారు. వారు క్రమేణా బలపడతారు. ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీలో భారీగా జంపింగ్ జరిగినాయో అదే సీను కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సిటీలో ఉన్నటువంటి లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం మనం చూసినాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్, అనుకోనిటువంటి పరిణామాలు ఎదురైనాయి. ఒకటి, అనుకోనివంటి పరిణామాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా, అంటే అప్పట్లో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రాఫ్ ఇట్లా మీదికి వెళ్తూ వచ్చిందో 1 year 2 year 3 years లోపల స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా మనం ట్రెండింగ్ గ్రాఫ్ చూస్తామో అదే విధంగా కేసీఆర్ గారి గ్రాఫ్ కూడా 1-2-3 years లో స్టార్టింగ్ లో ఇదే ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ అయితే వచ్చిందో అదే పేస్ తోటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ మనం చూడట్లేదు. ఆ చూడకపోవడంతో సడన్ గా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒక స్టెప్ బ్యాక్ అయ్యారు. దాంతో దాని మీద పుండు మీద కారం చెల్లినట్టుగా మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చి ఒక డైరెక్షన్ వచ్చి అక్కడ స్పీకర్ గారు 3 నెలల లోపల దీనిపైన డిఫెక్షన్స్ పైన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేసరికి ఇప్పుడు ఎందుకు వచ్చినారు బాబు? ఇప్పుడు పరిస్థితి మనం కాంగ్రెస్ పార్టీలో పోతే అటు పోటీ చేసి గెలవలేము, ఇటు ఉండి ఇటువైపు నడిపించలేం. కాబట్టి ఏ విధంగా ఒక అడుగు వెనక్కేసి మనం సేఫ్ పొజిషన్ లో వెళ్దాం అన్నటువంటి ఆలోచనతోటే జంపైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్న తప్ప మనసులో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ లేదా అధికారం మీద ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా ఉంది. బయట ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి పర్ఫెక్ట్ గా లేవు కాబట్టి వాళ్ళు వెనకేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. చాలా క్లియర్ గా మనం దీన్ని వస్తే అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండు, దీన్ని నేను ఎట్లా చూస్తున్నాను, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరు చూస్తే 100% ఇప్పుడు అటు టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అనేక రకాలుగా వారు చెప్పారు కదా, శ్రీనివాస్ యాదవ్ గారిని డైరెక్ట్ తీసుకొచ్చి ఏ విధంగా మినిస్టర్ చేస్తే 100% ఆ విధంగానే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలను కొనుక్కోవడము, అంటే డబ్బు ద్వారా కానివ్వండి, పదవుల ద్వారా కానివ్వండి, లేకపోతే అభివృద్ధి పనుల పేరుతో కానివ్వండి, ఏ విధంగానైతే జంపింగ్ జరిగినాయో ఒక అడ్డుకట్ట పడాలి. ఇప్పుడు శ్రవణ్ గారు ఒక అడ్డుకట్ట పడాలి. అంటే నాట్ ఓన్లీ మనం అఫ్కోర్స్ మీరు కేంద్ర అధికారం ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం డీప్ అనాలిసిస్ చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో కాదు, లేదంటే వైసీపీ నుంచి టీడీపీకి పోవడమా, ఇది కాదు. దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి కేసులు చాలానే ఉన్నాం.
ఈవెన్ మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకు పోవడమా, లేదంటే ఒక పార్టీ చీలిపోయి ఇంకో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమా, ఒక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమా, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉన్నాయి. 2019లో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిండ్రు. ఆ తర్వాత స్పీకర్ వెంటనే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. మధ్యప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా టీం ఎవరైతున్నారో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళంతా బీజేపీలో చేరారు. సో ఈ తంత అనేది దేశవ్యాప్తంగా నడుస్తుంది. తెలంగాణలో కొత్త కాదు. కాకపోతే స్పీకర్ వ్యవస్థ ఏం చేస్తుంది, స్పీకర్లు ఎందుకు వేటు వేయలేకపోతున్నారు? ఆ రోజు మధుసూదనాచారి వేటు వేయలేదు, అలాగే కాలం గడిపేశారు. ఇప్పుడు అదే వ్యవస్థ మళ్ళీ నడుస్తుంది. సార్ నేను ఏమంటున్నానంటే సార్, నేను షార్ట్ గా కంప్లీట్ చేశాను, ప్లీజ్ డూ నాట్ ఇంటరప్ట్ మీ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బై అండ్ లార్జ్ ఎక్కడ కూడా పార్టీ ఎమ్మెల్యేలు మారినా, ఎక్కడ మారినా కూడా వాళ్ళందరినీ రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంది. అది ఈటల రాజేందర్ గారి విషయంలో కూడా జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. దేశవ్యాప్తంగా బై అండ్ లార్జ్ ప్రతి ఎలక్షన్స్ లో అట్లనే జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 100% స్ట్రిక్ట్ గా ఇదే రూల్ ఫాలో అవుతుంది. ఎవరు వచ్చినా సరే రిజైన్ చేసి పార్టీలో చేరాలన్నటువంటి సందర్భం ఒక స్టాండ్ మేము తీసుకున్నాం. ఎస్, 100% పార్టీలు ఎవరైతే డిఫెక్ట్ అవుతారో, అంటే ఎవరైతే పార్టీలు మారుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని మళ్ళీ ప్రజామోదాన్ని తీసుకున్న తర్వాతనే వాళ్ళు పార్టీలో తిరిగి సభల్లోకి అడుగు పెట్టాలన్నటువంటి స్టాండ్ మేము ఉన్నాం. సరే, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అనేక మిత్రులు చెప్తా ఉంటారు, మేము 10 ప్రభుత్వాలను కూడగొట్టినాం, 15 ప్రభుత్వాలను కూడగొట్టినాం. కానీ దీనికి ఎక్కడ కూడా మీ శాంటిటీ లేదండి, ఎక్కడ కూడా శాంటిటీ లేదు. సరే, వాళ్ళ అలిగేషన్సే తప్ప మా అంతటా మేము పోయి ఏదో హార్స్ ట్రేడింగ్ చేసో సార్, కేవలం 1 ఓటు 2 ఓట్లతో ప్రభుత్వాలను నిలుపుకోగలిగే పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా హార్స్ ట్రేడింగ్ చేయకుండా ప్రభుత్వం